హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే కనకాంబరం మొగ్గలు వచ్చినాయి. ఇదైతే ఇదిగోండి మందార పువ్వు. ఇది బయట వైపు ఉంటే పడిపోతుందని భయం నాకు. ఆకులు ఎందుకు బాగా పండిపోతున్నాయి. చామంతి పువ్వు ఇది. ఇదిగోండి, నేను మీకు మొన్న వీడియోలో పెట్టాను కదా, అరటిపళ్ళు ఊరు నుంచి తీసుకొచ్చానని. ఇదిగోండి బాగానే పండిపోయింది చూడండి. ఎంతైనా మన పొలంలో అరటిపళ్ళు కదా, ఇట్లానే ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బాగానే పండినాయి. 2 బస్తాలు తీసుకొచ్చాను విజయవాడ నుంచి. కాకపోతే ఇదొక్కటే ఇట్లా ఉంది, పాడైపోయింది. కానీ మిగిలినవి అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి. ఇవి తొందరగా తినేసేయాలి, లేకపోతే పాడైపోతాయి. ఇదిగోండి. నిన్న వచ్చేసి సరుకుల కోసం బయటకు వెళ్ళానండి. ఆలు అట్లానే టొమాటో వచ్చేసి కిలో 20 రూపీస్ అన్నాడు. ఇవేమో ఆలు వచ్చేసి 30 రూపీస్. ఇవి స్వీట్ ఉంటాయి అని అంటారు, కానీ నేను ఫ్రై చేశాను నైట్. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కాకపోతే పెద్దవి అయితే 3 కోస్తే ఇవి ఒక 20 ఏమో కోస్తే కానీ మనకి 4-5 రాదు కర్రీ అనేది. వచ్చేసి టొమాటోలు చాలా బాగున్నాయి కదా, ఎర్రగా. తీసుకురాగానే మా అత్తయ్య గారు చాలా బాగున్నాయి, ఎర్రగా యాపిల్స్ లాగా కనిపిస్తున్నాయి. 20 రూపీస్ అండి కిలో వచ్చేసి టొమాటోలు. ఇదిగోండి, నేను నెయ్యి కాచేసుకున్నాను. నిన్నైతే వచ్చేసి ఒక 1/2 కేజీ బటర్ తీసుకున్నాను కదా, అప్పుడు ఒక 1/4 కిలో కాచాను. నిన్నేమో ఒక 1/4 కిలో కాచుకున్నాను. ఇంకా గిన్నెలు నిండి నెయ్యి. తర్వాత ఇది అయిపోగానే కాద్దాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మీగడ తీయకుండా. ఇదైతే వచ్చేసి ట్రైప్యాడ్ తీసుకున్నానండి వీడియోస్ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం అని, మంచిగా వస్తాయని చెప్పి. నేను ట్యూషన్స్ చెప్తాను కదా, నేను వచ్చిన శాలరీ తోటి తీసుకున్నాను. ఇదైతే వచ్చేసి 500 పడింది. ఇక్కడ నుంచి అయితే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇక ట్రైప్యాడ్ తోటి వీడియోస్ తీసి సెండ్ చేస్తూ ఉంటాను. చూద్దాం ఎట్లా వస్తాయి రెస్పాన్స్. నిన్న నైట్ వచ్చేసి ఇడ్లీ పిండి రుబ్బాను. దోశ పిండి అయిపోయిందండి. ఇది ఇడ్లీ వేసేసుకుంటున్నా. వచ్చేసి ఇందులో ఉప్పేసి ఇడ్లీ వేసేసుకుంటాను. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నా. వాటి నుంచి అయితే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారండి మా బాబుకి. వచ్చేసి 11th నుంచి 9th వరకు, ఇక 20th రీఓపెన్ అన్నారు. ఇక వచ్చేసి కైట్లు తీసుకొని ఇంక ఎగురుతూ ఉన్నాడు పైకి వెళ్ళి. కైట్లు అంటున్నాడు, ఇంకా ఏవేవో ఎక్స్పెరిమెంట్లు, యాక్టివిటీస్ ఏవేవో ఇచ్చారు. పొంగల్కి సంబంధించినవి కూడా ఏవో ఇచ్చారు, అవన్నీ కూడా చేయమని చెప్తున్నారు. ఇవి వేసేసుకున్నాను. ఇందులో కల్లా పచ్చడి, కారపొడి రెడీగా ఉన్నాయి. ఇడ్లీ అయిపోతే ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడే ఇంకొక ప్లేట్ వేసేసుకున్నాను ఇడ్లీ. ఇదిగోండి, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి ఫిల్టర్ కాఫీ. టైం వచ్చేసి 10 అయిందండి. ఇంకాసేపు ఆగి జావ తాగుతారు 11:30, 12 అట్లాగూ. ఇదిగోండి, జావ పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారాలి కాబట్టి మరీ వేడిగా తాగలేదని ముందే పెట్టేసుకుంటున్నా. ఇదైతే వచ్చేసి సంక్రాంతి కదా, ఇంకా అందరూ పిండి వంటలు, కజ్జికాయలు, కారపూస, చెక్కలు అన్నీ చేయటంలో బిజీగా ఉంటారు మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ. ఎంతైనా సంక్రాంతి అనేది పల్లెటూరులోనే చాలా బాగుంటుందండి సంక్రాంతి. ఎందుకంటే మంచిగా ఇంటి ముందు పేడ కల్లాపు జల్లేసి, ముగ్గులు, రంగులు, అట్లానే చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు, ముత్తైదువులు, అట్లానే వచ్చేసి మళ్ళీనేమో మగపిల్లలేమో కైట్లు ఎగరేయటం, చాలా సందడిగా అనిపిస్తుంది పల్లెటూరులో అయితే. అట్లానే వచ్చేసి మనకి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేస్తే కూడా మనకి స్నో పడుతూ అదొక ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు పల్లెటూర్లలో. ఎంతైనా పల్లెటూరులో ఉన్నంత ఇది మనకి హైదరాబాద్లో అంతగా కనిపించదు. ఇవాళ అయితే ఇక దొండకాయ కర్రీ చేస్తున్నా. ఇదిగోండి, టైం వచ్చేసి 11:30 అయింది. జావ తాగుతున్నాను. ఇప్పుడైతే వచ్చేసి కూర పోపు వేసేసుకుందాం. ఇదిగోండి, పోపు వేసేసుకుంటున్నాను. నూనె పెట్టేసుకున్నా. మినపప్పు, కొంచెం ఆవాలు, అట్లానే కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ. చివరిలో మనం కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే అది తురిమేసి వేసుకుంటే కూర బాగుంటుంది.
వచ్చేసి ఇంకా మజ్జి పులుసు ఒకటి పెట్టేస్తాను. కర్రీ ఒకటి చేసేసి మజ్జి పులుసు. ఇవ్వండి పోపు వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం కాసేపు. ఇవ్వండి కొంచెం మెత్తపడంగానే పసుపు ఉప్పు కారం వేసుకొని మనం దించుకునే ముందు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కింద పూలు వస్తే పూలు తీసుకుందామని వెళ్ళానండి. ఫెస్టివల్ కదా, బంతి పూలు ఏం లేవు, చామంతులు ఉంటే తీసుకున్నా. ఇవి వచ్చేసి 50 రూపీస్ చెప్పాడు. 2 ప్యాకెట్స్ తీసుకొని వచ్చేసాను. ఇవ్వండి కర్రీ అయితే కొంచెం మెత్తబడుతున్నాయి కదా ముక్కలు. ఇప్పుడు మనము పసుపు ఉప్పు వేసేసుకున్నాం. ఇందులో ఉప్పు వేస్తే ఏంటంటే ఇంకొంచెం ముక్క మెత్తబడిపోతుంది. కొంచెం పసుపు వేసేసుకున్నా. ఇప్పుడు ఇదిగోండి ఉప్పు కూడా వేసి పెట్టేసుకున్నాను. దించే ముందు పచ్చి కొబ్బరి చల్లుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు కుకింగ్ వీడియోస్ బాగున్నాయా లేకపోతే డైలీ వ్లాగ్ బాగుందో, ఏది బాగుందో మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, డెవలప్ వస్తుందనే ఐడియాస్ కూడా ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్గా.